నేను అడుగుతా ఉన్నాయి, వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన కౌన్సిల్లో వాడెవడో ఒక అతను మాట్లాడాడు, మాధవో ఎవడో. ఏం తెలుసు మీకు సంగం డైరీ గురించి అని నేను అడుగుతా ఉన్నా. సంగం డైరీ చరిత్ర మీకు ఈ జిల్లాలో, నువ్వు ఇక్కడ ఉండే ఐజేఎంలో, మా పక్కన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పరిధిలో ఐజేఎంలో ఉన్న ఈ జిల్లాలో, ఆయన అంటే ఈ జిల్లాలో ఉన్నాడు, నాకు తెలుసు గేదె పాలు వస్తాయని. ఈ జిల్లాలో ఉన్న వ్యక్తికి సంగం డైరీ చరిత్ర తెలియని వ్యక్తి నువ్వు ఈ జిల్లాలో ఉండి సంగం డైరీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నారు? మొన్న కౌన్సిల్లో కూడా చెప్పాడు, ఇవాళ ఏం చెప్తా ఉన్నాడు? సంగం డైరీకి గేదె పాలు తప్పితే ఆవు పాలు లేవు. నేను గేదె పాలు ఉన్నాడు, ఆవు నెయ్యి ఇలా వస్తూ ఉన్నాడు. నేను ఒక్కసారి, ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పా, సంగం డైరీ ధూళిపాళ నరేంద్ర కుమార్ సొంత కంపెనీ కాదు. నేను 2010లో చైర్మన్గా వచ్చా. నా ముందు ఎంతోమంది చైర్మన్లు సంగం డైరీకి పనిచేశారు, నా తర్వాత ఎంతోమంది వస్తారు. మీకేదన్నా కక్ష ఉంటే ధూళిపాళ నరేంద్ర కుమార్ రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాడు అంటే నా మీద చాలా కేసులు పెట్టారు. కానీ సంగం డైరీ అనేది రైతుల ఆస్తి, ధూళిపాళ నరేంద్ర కుమార్ సొంత ఆస్తి కాదు. నా మీద ఎన్ని కేసులైనా పెట్టండి, కానీ సంగం డైరీ యొక్క చరిత్ర 1977 అంటే ఇవాళ 2025, ఇంకా 2 సంవత్సరాలు దాటితే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. సుదీర్ఘమైన 48 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సంగం డైరీ యొక్క ప్రతిష్టని దెబ్బతీసే కుట్రలో భాగమే ఈ ఆరోపణలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మేము ఒకటి తెలియజేయాలి, మాకు ఆవు పాలు లేవంటున్నారు. ఒకసారి మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే నేను మొన్న చెప్పా ఫాల్తుగాళ్ళు అని చెప్పి. నా మిత్రుడు చెప్పాడు, వాళ్ళు అంతా ఫాల్తుగాళ్ళు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు, నోటికి ఇది లేదు. ఆ ఫాల్తుగాళ్ళు నిజంగా ఫాల్తుగాళ్ళు అనేది, ఫేక్ గాళ్ళు అనేది నేను చూపెట్టే ద్వారా నిరూపితం అవుద్ది. ఇది సంగం డైరీ ఎక్కడెక్కడ కౌ మిల్క్ మేము ప్రొక్యూర్ చేస్తున్నాం అనేది. చిత్తూరు జిల్లాలో 68.3% చేస్తున్నాం. అనంతపూర్ జిల్లాలో 13.7% చేస్తున్నాం. వైఎస్ఆర్ జిల్లాలో 6.1% చేస్తున్నాం. ప్రకాశం జిల్లాలో 7.2% చేస్తున్నాం. వెస్ట్ గోదావరిలో 1.3% చేస్తున్నాం. గుంటూరులో 2.59% చేస్తున్నాం. ఇది మేము కౌ మిల్క్ అనేది సంగం డైరీ ప్రత్యేకంగా ఏ జిల్లాల్లో ఎంత ప్రొక్యూర్ చేస్తుందనే స్పష్టంగా రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతా ఉన్నా. సంగం డైరీ అనేది తెరిచిన పుస్తకం. ఇది ఏ విధంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ ఫాల్తుగాళ్ళు అని చెప్పడానికి నేను ప్రజల ముందు ఉంచుతా ఉన్నా. ఇది చిత్తూరు జిల్లాలో. చిత్తూరు జిల్లాలో మాకు 13 బిఎంసీలు కానీ చిల్లింగ్ సెంటర్స్ కానీ ఉన్నాయి. దానిలో హయ్యెస్ట్ వలసపల్లి నుంచి 36,000 లీటర్లు మేము రోజు ప్రొక్యూర్ చేస్తాం. గెస్తంపల్లి నుంచి 35,000 ప్రొక్యూర్ చేస్తాం. మేలుమాయ నుంచి 50,000 ప్రొక్యూర్ చేస్తాం. కనుమలదొడ్డి నుంచి 35,000 ప్రొక్యూర్ చేస్తాం. చిత్తూరు జిల్లాలో ఉన్న 13 చిల్లింగ్ సెంటర్స్ ద్వారా 3,44,559 కేజీల పాలు మేము ప్రతిరోజు కూడా ఆ జిల్లాలో ప్రొక్యూర్ చేస్తాం. ఇది అనంతపూర్ జిల్లా. 5 చిల్లింగ్ సెంటర్లు ఉన్నాయి. అక్కడ ఒక మనీలాలో 22,000 ప్రొక్యూర్ చేస్తాం. పరాకువారిపల్లిలో 13,000 పైన ప్రొక్యూర్ చేస్తాం. గోరంట్లో 13,000 ప్రొక్యూర్ చేస్తాం. ధర్మవరంలో 10,000 ప్రొక్యూర్ చేస్తాం. అనంతపూర్ జిల్లా మొత్తం 69,166 కేజీలు ప్రొక్యూర్ చేస్తాం. ఇది మీ జిల్లా. ఎక్కడైతే నువ్వు కడప జిల్లాలో పుట్టావో, నువ్వు నీ ముఖ్యమంత్రి గతంలో సంగం డైరీని అణిచివేయాలని ప్రయత్నం చేస్తే మేము తిరిగి పోరాటం చేసి ఏదైతే తగ్గించుకున్నామో అది మీ కడప సొంత జిల్లాలో నారాయణ రెడ్డిపల్లి అనే బిఎంసీలో 25,680 లీటర్ల కౌ మిల్క్ని మేము ప్రొక్యూర్ చేస్తాం. అడుగు నువ్వు వెళ్ళి, ఆ ఊరు నీకు రాయచోటి దగ్గర ఎక్కడ ఉంటుంది ఆ ఊరు. చాపాడు ఉంది. తొండూరులో 3,665, మొత్తం కలిపి 30,793 లీటర్ల కేజీల కౌ మిల్క్ని మేము ప్రొక్యూర్ చేస్తాం. ప్రకాశం జిల్లా, నువ్వు కావాలని అమూల్ కోసం ప్రకాశం జిల్లాని చక్కగా ఆ రోజు మూసివేసే నాటికి 40,000 లీటర్లతో ప్రొక్యూర్మెంట్ చేస్తూ 50,000 లీటర్ల అమ్మకాలతో ఉన్న ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ డైరీని, ప్రొడ్యూసర్ కంపెనీని కావాలని
మూసేసి అమూల్కి దారాదత్తం చేసావు కదా, అదే జిల్లాలో మేము ఇవాళ 36,513 లీటర్ల ఆవు పాలను మేము సేకరిస్తూ ఉన్నాం. కొత్తరెడ్డిపాలెంలో 18,000 లీటర్లు దాకా హైయెస్ట్ మేము ఆ జిల్లాలో మేము ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొత్తం కలిపి మేము 5,11,217 కేజీల ఆవు పాలు ప్రతిరోజు సంగం డైరీ వివిధ జిల్లాల్లో మేము సేకరించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ ఫాల్తుగాళ్ళు ఏం చెప్తారు? సంగం డైరీకి చుక్క కూడా ఆవు పాలు లేవు, గేదె పాలు ఉన్నాయని ఎలా ప్రొక్యూర్ చేస్తారు? అయ్యా, మీ కళ్ళు ఏమన్నా పోయినాయేమో చూడండి. ఎందుకంటే ఎంత ఫాల్తుగాళ్ళు అంటే ప్రజలు ఆలోచన చేయాలి. వీళ్ళు ఏ విధంగా వీళ్ళు గ్లోబల్ ప్రచారాలు చేసి చేసిన తప్పును ఒప్పుకునే ధైర్యం లేక తప్పుడు ప్రచారాలు చేసి కట్టింగ్లో కొత్తగా ఏ వచ్చిన తర్వాత ఫేక్ వీడియోలు సృష్టించి దాని ద్వారా రాజకీయపరమైన మనుగడ పొందే భాగంలోనే ఈ ఆరోపణలు. రెండోది ఏమంటున్నారు? సంగం డైరీకో మాకో దోచిపెడుతున్నారు. సంగం డైరీకి రూపాయి వస్తే ధూళిపాల నరేంద్ర సొంత ఆస్తి కాదు. ఇందాక నేను చెప్పినట్టు టీటీడీ నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తూ ఉంది ఈరోజు, ఆ రోజు కాదు. నేను మొన్న కూడా చెప్పా, 2020లో టెండర్ వేసాం, 2021లో 2 సార్లు టెండర్ వేసాం. నీ హయాంలో నీకు సంబంధించిన విజయభాస్కర్ రెడ్డి అనే టెక్నికల్ ఎక్స్పర్టు మా డైరీకి వస్తే మాకు అన్ని నియమ నిబంధనల ప్రకారం మేము అర్హత సాధిస్తే మా టెండర్ని డిస్క్వాలిఫై చేస్తే ఆ రోజు మేము ప్రశ్నించాం. అలాగే సింగర్కొండలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం టెండర్ కోసం పిలిస్తే దానిలో దొడ్లా డైరీ, విశాఖ డైరీ, నందిని, విజయకి క్వాలిఫికేషన్ ఇస్తే మేము హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని టెండర్లో పార్టిసిపేట్ చేసాం. ఎంత కక్షపూరితంగా మా పట్ల ఉన్నారో ఆ రోజు అనేది మన శకుని మామ గుర్తుపెట్టుకోవాలి. బ్యాండ్ ఆఫ్ సైకోస్ అంటారు, ఆ బ్యాండ్ ఆఫ్ సైకోస్ లీడర్ ఆయన. ఇంకొకటి ఏం చెప్తున్నారు? రైతుల కష్టం అది, నాది కాదు. ధూళిపాల నరేంద్ర కుమార్దే ఉంది. ధూళిపాల నరేంద్ర కుమార్ ఇందాక నేను చెప్పా, 15 ఏళ్ళు నేను లేను, 10 వాళ్ళు వచ్చా, మళ్ళీ రేపు ఇంకెవడో వస్తాడు. అది నా ఆస్తి కాదు, అది రైతుల ఆస్తి. దాన్ని కాపాడటానికి దానికి ట్రస్టీస్గానే ఉన్నాం మేము. కాపలా కాయటం మా విధి. కాబట్టి రైతుల కష్టాన్ని, రైతుల యొక్క దీన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు గత 5 సంవత్సరాలు పనిచేశారు, అధికారం పోయిన తర్వాత కూడా పనిచేస్తూ ఉన్నారు. రెండోది ఘీ ప్రైజెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నేను ఇక్కడే చూపెడతా ఉన్నా, ఇవాళ దేశవ్యాప్తంగా బటర్ ప్రైజెస్ పెరిగినాయి. దానివల్ల ఘీ ప్రైజెస్ కూడా పెరిగింది మాట వాస్తవం. ఇవాళ సంగం డైరీ 599 రూపాయలు వేసిందని వాళ్ళే చెప్తున్నారు. దానిలో జిఎస్టీ పోతే, ఇంక్లూడింగ్ జిఎస్టీ, అది జిఎస్టీ పోతే ఎంత? ఇవాళ కేఎంఎఫ్ది నేను చూపెడతా ఉన్నా. కేఎంఎఫ్ది 1 లీటరు 700 రూపాయలకు అమ్ముతున్నారు. జార్స్ 720 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది కేఎంఎఫ్ కింద సంబంధించిన చార్ట్ ఇది. ఇక్కడ ఏపీలో కేఎంఎఫ్ గీ ప్రైజెస్ వాళ్ళకి సంబంధించింది చెప్తా ఉన్నా. 500 ml 760 రూపాయలు, 1 లీటర్ 760 రూపాయలు ఎంఆర్పీలు. ఈ రేట్కి జిఎస్టీలు కానీ అన్నీ కలుపుకొని ఈ రేట్కి అమ్ముతున్నారు వాళ్ళు. మీరు చెప్తా ఉంటారే, మీరు 5 ఏళ్ళు పెంచి పోషించిన అమూల్ చూడండి, 1 లీటర్ పౌచ్ 650 రూపాయలు. దానిలో హై అరోమా కౌగి అంతా 760 రూపాయలు. మళ్ళీ హైరోమా జార్ ఎంత? 725 రూపాయలు. టిన్లు ఎంత? 725 రూపాయలు. నువ్వు బాగా పెంచి పోషించిన అమూల్కి సంబంధించిన ఘీ ప్రైజెస్ ఇది. అలాగే నిన్నటిదాకా మీ దగ్గర ఉన్నారు విజయ్ విశాఖ, దాని
దాన్ని కూడా నేను చదివి వినిపిస్తా. గీ ప్రైస్ ఎంత ఉంది మార్కెట్లో ఇవాళ 700 రూపాయలు ఉంది వాళ్ళు అమ్మేది. ఇవాళ మార్కెట్లో బటర్ ప్రైజెస్ మీరు ఎక్కడ చూసుకున్నా కూడా 520 పైబడి బటర్ ప్రైజెస్ ఉంటే దాన్ని అసలు మీకు బటర్ ఏంటో తెలీదు, పాలు తెలీదు, బట్టరు తెలీదు, నెయ్యి తెలీదు, కానీ మీరు ఉపన్యాసాలు ఇస్తారు. ఎందుకంటే అసలు పాలతో సంబంధం లేకుండా పామాలివ్ వాడి, పామాలివ్ స్టెరాయిడ్ వాడి, మిగతాయి వాడి నెయ్యి ఎలా తయారు చేయాలి అనే పేటెంట్ మీదే. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైవి సుబ్బారెడ్డిది, భూమన కరుణాకర్ రెడ్డిది, ఆయన నేతృత్వంలో నడిచిన ఈ డైరీలన్నీ కూడా నేను మొన్న కూడా చెప్పా. ఎవరి హయాంలో వైష్ణవి డైరీకి టెండర్లో పార్టిసిపేట్ చేయమని పంపించారు, మల్గానా డైరీకి ఎవరి హయాంలో పార్టిసిపేట్ చేయమని పంపించారు. ఇవన్నీ ఎవరి హయాంలో జరిగినాయి? మీ హయాంలో. ఇవాళ ఇంత స్పష్టంగా ఎక్కడా లేని క్వాలిటీ గ్యాస్ క్లారిఫైమీటర్ మా దగ్గరే ఉంది సంగం డైరీలో. అమూల్ తర్వాత మొట్టమొదటిసారి సౌత్ ఇండియాలో పెట్టిందే మేము. నాణ్యత ప్రమాణాలతో ఎక్కడా కూడా మేము రాజీ పడకుండా మాకున్న ప్రతి ఉత్పత్తుల్ని మార్కెట్లో వినియోగదారులకు అందిస్తే మేము రోజుకి 5,15,000 కేజీల పాలు మేము ఆవు పాలను సేకరిస్తామంటే ఈ ఫాల్తుగాళ్ళు ఏం చెప్తారు, మా శకున్ మామ ఏం చెప్తాడు, 1 లీటర్ కూడా ఆవు పాలు లేవు సంగం డైరీకి. మీలాగా మేము కండిషన్లు మార్చారా? ఎవరు మార్చింది? 4 లక్షల లీటర్లు సొంత సామర్థ్యం ఉండాలి అంటే ఆ కండిషన్ ఎత్తేసింది ఎవరు? ఆ ప్రభుత్వంలో నువ్వు భాగస్వామి కాదా? ఆ రోజు పబ్లిక్ అడ్వైజర్గా ఉన్నావు కదా. అదేమంటే ఇంకొక ఆయన చెప్తా ఉన్నాడు, ఎంత విచిత్రం అంటే 2022లో CFTRI రిపోర్ట్ వచ్చి కల్తీ జరిగిందని వచ్చినా కూడా కల్తీ నెయ్యి తెప్పించడం ఆపారా? లేదు. ఆపకుండా నిరాఘంటంగా నడిపి ఇవాళ మేమే తొక్కిపట్టామని చెప్తున్నారు. ఇంకా వాళ్ళని ఏమన్నాలో మాకు అర్థం కాదు. నేను అందుకే ఛాలెంజ్ చేస్తున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారో లేకపోతే మా శకున్ మామగారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన బృందం వస్తే మేము ఎక్కడెక్కడ ఆవు పాలు పడుతున్నాం నా ఖర్చులతో నేను తీసుకెళ్తా. డైరీ ఖర్చులు కూడా కాదు, నా ఖర్చులతో నేను తీసుకెళ్ళి చూపెడతా. ఇప్పటికైనా నేను కోరేదంటే మొన్న బొత్స సత్యబాబు గారు వీళ్ళు చేసిన పాపాలని కౌన్సిల్లో సమర్థించి ఒకసారి పడి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. మళ్ళీ నిన్న సమర్థించాలని చూసి మళ్ళీ పడిపోయాడు. కాబట్టి దేవుడి దగ్గర చేసిన తప్పుని ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేస్తే దేవుడు క్షమిస్తాడు. దాన్ని వదిలేసి ఎప్పుడో 1996లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? హెరిటేజ్ డైరీ నుంచి 1 చుక్క నెయ్యి కూడా టీటీడీకి ఇవ్వలేదు. దాన్ని వదిలేశారు. 94లో 95లో అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, లేకపోతే గవర్నమెంట్కి మజ్జిగ ఇచ్చాడు. జరుగుతున్న చర్చ నెయ్యి గురించి. ఒక వేసం ఎత్తు కూడా నెయ్యి మేము ఇవ్వలేదు. రెండోది, ఆయనలాగా ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా దోచిపెడతానికి ఎప్పుడు సిద్ధపడతాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన కుటుంబం నిర్వహిస్తూ ఉన్న సాక్షి పేపర్కి కానీ సాక్షి టీవీకి కానీ 347 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ రూపేణా ప్రభుత్వం డబ్బులు, ప్రజల డబ్బులు దోచిపెట్టాడు. అవునో కాదో చెప్పాలి కదా. వాలంటీర్లకి
ఒక్కొక్కళ్ళకి 200 రూపాయలు పేపర్లు కొనడానికి 200 కోట్ల రూపాయలు ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది. దాని మీద హైకోర్టుకి వెళ్తే, ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే ఢిల్లీ హైకోర్టు ఆపింది. అదేవిధంగా భారతీ సిమెంట్స్ని ముఖ్యమంత్రిగా ఉండగా పేదవాళ్ళ ఇళ్ల కోసం భారతీ సిమెంట్స్ని అధిక ధరలకి కొనిపెట్టి కోట్లాది రూపాయల లబ్ధి చేకూర్చింది ఎవరు? కుటుంబానికి సంబంధించిన కంపెనీకి. మరి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదా? కానీ ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? ఎక్కడా టెంపుల్స్ సంబంధించిన గీలో టెండర్లు వేయొద్దు, పాల్గొనొద్దు. ఆనాడు ఇవ్వలా, ఈనాడు ఇవ్వలా, స్పష్టంగా ఉన్నారు. మనం కుటుంబానికి సంబంధించి మన వ్యాపారం మనం చేసుకుందాం, కానీ ప్రభుత్వంతో ఇటువంటి నెయ్యి వ్యాపారాలు కానీ నెయ్యి ఇవ్వటం కానీ చేయకూడదు అని ఒక నిర్ణయం ఆ కుటుంబం తీసుకుంది. దోచిపెట్టే నాయకుడికి, నిబద్ధతతో ఉన్న నాయకుడికి చాలా తేడా ఉంది. స్పష్టంగా సిట్ రిపోర్టు, కల్తీ జరిగిన విధానం కానీ, ఎక్కడ ఏమేం కొన్నారనేది కానీ అంకెలతో సహా నిరూపించినా కూడా వీళ్ళు ఇంకా నిస్సిగ్గుగా దాన్ని సమర్థించుకునే పరిస్థితుల్లో వీళ్ళున్నారు. కాబట్టి వాళ్ళు బతికేదే, నేను చెప్పా మొన్నే, ఫేక్ బతుకులు మీయి అని చెప్పి, దోపిడీ మీద, అసత్యాల మీద, పునాదుల మీద మీరు నిర్మితమైన పార్టీ మీది, నాయకత్వం మీది, దాని మీదే బతుకుతూ ఉన్నారు మీరు. ఎంతసేపటికి 2019-24 మధ్య జరిగిన దాని గురించి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడరు. కాబట్టి నేను ఈ మధ్యన కూడా చెప్పా, ఎందుకంటే వాళ్ళ తండ్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2004-9 అసెంబ్లీ సమయంలో ఆయన అసెంబ్లీలో మాతో ఒక మాట అన్నాడు. మా అందరినీ చూపెట్టి ఆ రోజు మీరెవరు ఈ సభలోకి రారు అని చెప్పారు. ఆ రోజే నేను చెప్పా, సభలోకి రావటం రాకపోవటం అనేది మీరు కాదు నిర్ణయించాల్సింది, మా నియోజకవర్గ ప్రజలు. ఖచ్చితంగా తిరిగి ఈ సభలోకి వస్తాం, మేము మీ దయాదాక్షిణ్యాల మీద లేము అని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. కాబట్టి గత 5 సంవత్సరాల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, సంబంధం లేకుండా మా మీద కేసులు పెట్టి 33 రోజులు మమ్మల్ని అరెస్ట్ చేసి 30 రోజుల పాటు 200 మంది పోలీసులను పెట్టి డైరీని ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన రైతులు, ఉద్యోగులు తిరగబడి మా డైరీని సంరక్షించుకున్నారు. కాబట్టి ఇంకా కేవలం రాజకీయంగా వాళ్ళకి మనుగడ లేదు అని, రాజకీయంగా మనుగడ కోల్పోతున్నామనే భయంతోనే ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నా.